సో, హాయ్ గైస్. నిజంగానే 'మహేష్ బాబు' గారు 'రామాయణం' సినిమాని వదులుకున్నారా? ఎందుకంటే రీసెంట్‌గొచ్చిన గ్లింప్స్ తర్వాత చాలా మందికి గ్లింప్స్ అయితే నచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ మూవీ డైరెక్టరే చెప్పిండు. ట్విట్టర్‌లో అయితే మెన్షన్ అయితే చేసిండు. ఈ 'రామాయణం' దీనికి ఫస్ట్‌గా హీరోగా 'మహేష్ బాబు' గారు అంటే రాముడి క్యారెక్టర్‌లో, రావణాసుడు క్యారెక్టర్‌లో 'హృతిక్ రోషన్‌ని' తీసుకుందామన్నారు. కానీ 'మహేష్ బాబు' గారైతే ఒప్పుకోలేదని ఆ డైరెక్టరే చెప్పడం అయితే జరిగింది. అది నిజమేనా? అలానే 'స్పిరిట్' మూవీ అప్డేట్ ఏంటి? మన 'ఏఏ 2020 ఏ6' మూవీ ఫస్ట్ షూటింగ్ ఎక్కడ స్టార్ట్ చేషిర్రు? దాని గురించి అయితే మనమైతే మాట్లాడుకుందాం. సో, దానికన్నా ముందు లైక్ అయితే కొట్టండి. ఇలాంటి మూవీ లవర్స్‌కైతే సెండ్ అయితే అవుతుందని చెప్పొచ్చు. నంబర్ 1 మహేష్ బాబు గారు నిజంగానే 'రామాయణం' సినిమాని రిజెక్ట్ చేసిండా? ఆ డైరెక్టరే చెప్పడం అయితే జరిగింది. సో, నిజంగానే మన మహేష్ బాబు గారైతే 'రామాయణం' సినిమానైతే రిజెక్ట్ చేయడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన 'ఆదిపురుష్' ఆ ట్రోల్ చూసిన తర్వాత వీళ్ళు హ్యాండిల్ చేస్తారో లేరో ఆ భయంతోనే మన మహేష్ బాబు గారైతే రిజెక్ట్ చేయడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. కానీ ఆ గ్లింప్స్ చూసిన తర్వాత ఒక్కసారి అందరికైతే ఫ్యూజులైతే ఎగిరిపోయిందని చెప్పుకోవచ్చు. నో డౌట్ బ్లాక్ బస్టర్ లోడింగ్ ఫ్రమ్ బాలీవుడ్ విత్ 'రామాయణం' మూవీ. మీరేమంటారు? సెకండ్ వచ్చేసరికి 'స్పిరిట్' మూవీ షూటింగ్ వచ్చేసరికి ఆఫ్టర్ దసరా అయితే స్టార్ట్ అయితే అవుతుందని చెప్పుకోవచ్చు. సో, ఈ మూవీలో టోటల్‌గా మన 'ప్రభాస్' అయితే విత్ సిక్స్ ప్యాక్ బాడీతోని కనిపిస్తాడని చెప్పుకోవచ్చు. విత్ పోలీస్ క్యారెక్టర్ ఈసారైతే మామూలుగా ఉండదు. సో, మనం గట్టిగానే ప్లాన్ చేసిండు సందీప్ రెడ్డి వంగ. మీరేమంటారు? కామెంట్ చేయండి. సో, నెక్స్ట్ వచ్చేసరికి మన 'పెద్ది' మూవీ షూటింగ్ అయితే కంప్లీట్‌గా అయితే అయిపోయిందని చెప్పుకోవచ్చు. మనకైతే సాంగ్ రిలీజ్ చేసే ఛాన్స్ అయితే 100% అయితే ఉందని చెప్పుకోవచ్చు. మనకైతే అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ సాంగ్ అయితే అదిరిపోతుందని చెప్పుకోవచ్చు. నో డౌట్ మార్చ్ 27థ్ 2026 వస్తున్నాడు బుచ్చిబాబు. ఈసారి బాక్స్ ఆఫీస్‌ని అయితే షేక్ చేతారు విత్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. మీరేమంటారు? ఈ సినిమా కోసం ఎంతమంది ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఈ మూవీని చూస్తున్న ప్రతి కంటెంట్ ఆ మెటీరియల్ చూస్తుంటే పక్కా బ్లాక్ బస్టర్ ఎప్పుడొచ్చినా సరే అని అనిపిస్తుంది. ఆ లెవెల్‌లో అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇంక నెక్స్ట్ వచ్చేసరికి 'వార్ 2' సినిమా అయితే నెక్స్ట్ మంత్‌లో అయితే గ్రాండ్‌గా అయితే రిలీజ్ అయితే అవ్వడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఇండియా వైస్ కూడా డే 1 కలెక్షన్ ఎంత రావచ్చో కామెంట్ చేయండి. నిజం మాట్లాడుకోవాలంటే ఆఫ్టర్ ఆ టీజర్ చూసిన తర్వాత ఎన్టీఆర్ అన్నకి తగ్గించి చూపిచ్చిర్రు. ఈ డైరెక్టర్ బాలీవుడ్ వాళ్ళని చాలామంది అయితే ఘోరంగా అయితే ట్రోల్ చేస్తున్నారు. దాని గురించి మీరేమంటారు? కామెంట్ చేయండి. ఎస్ఎస్ఎంబీ 29 మూవీ షూటింగ్ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. కానీ అప్డేట్ అయితే వస్తలేదు. దీని గురించి మీరేమంటారో కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి 'ఏఏ 2020 ఏ6' మూవీ షూటింగ్ వచ్చేసరికి ముంబైలో అయితే జరుగుతుందని చెప్పొచ్చు. విత్ సీజీఐ చాలా గ్రాండ్‌గానే ప్లాన్ చేసిరని చెప్పుకోవచ్చు షూటింగ్. సో, చూడాలి మళ్ళీ వీళ్ళైతే చాలా గట్టి బడ్జెట్ అమౌంట్ అయితే పెడుతున్నారని చెప్పుకోవచ్చు. సో, అల్లు అర్జున్ గారు ఈ మొత్తం అమౌంట్‌ని అయితే కలెక్ట్ చేయాలి. సో, మీరేమంటారు? ఇవి అప్డేట్ మీకు ఎలా అనిపించిందని జెన్యూన్‌గా అయితే కామెంట్ చేయండి. ఓకే.